హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు హడిలాజిక్స్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే పేపర్ 21 జనవరి 2021లో జరిగిన షిఫ్ట్ 1 పేపర్. ఇది మనకి థర్డ్ వీడియో. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద డిస్కషన్. సో క్వశ్చన్ నంబర్ 78. Read the given statement and conclusions carefully and decide which of the conclusions logically follow from the statement. సో మనకి ఇది స్టేట్మెంట్స్ కంక్లూజన్స్ అనే కేటగిరీకి సంబంధించిన క్వశ్చన్. సో మనకి స్టేట్మెంట్ ఇస్తారు, అలాగే కంక్లూజన్స్ కూడా ఇస్తారు. ఏ కంక్లూజన్స్ అయితే స్టేట్మెంట్ని జస్టిఫై చేస్తాయో అవే మన యొక్క సొల్యూషన్స్. ఓకేనా? సో మనకి స్టేట్మెంట్ ఏంటో చూద్దాం. కంపెనీ ఏబిసి హ్యాస్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ యాజ్ కంపేర్ టు ఇట్స్ కాంపిటీటర్స్. సో ఏబిసి అనే కంపెనీకి తన కాంపిటీటర్స్తో కంపేర్ చేస్తే ఎక్కువ మంది కస్టమర్స్ ఉన్నారు. అంతవరకు మనకి మ్యాటర్ ఇచ్చారు. ఇప్పుడు కంక్లూజన్స్ మనకి ఏమి ఇచ్చారో చూద్దాం. సో కన్క్లూజన్ 1, కంపెనీ ఏబిసి హ్యాస్ 58% ఆఫ్ ద టోటల్ కస్టమర్స్. మనకి మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే ఎక్కువ ఇన్ఫర్మేషన్ చెప్పారు కానీ ఎంత పర్సంటేజ్ అని చెప్పి క్లారిటీ ఇవ్వలేదు. సో కంక్లూజన్ 1 డస్ నాట్ సపోర్ట్. నెక్స్ట్ కంక్లూజన్ 2, కంపెనీ ఏబిసిస్ ప్రొడక్ట్స్ ఆర్ ద చీపెస్ట్ ఇన్ ద మార్కెట్. ఇప్పుడు కూడా మనకి ఏమని ఇచ్చారు క్లారిటీగా, కస్టమర్స్ ఎక్కువ మంది ఉన్నారు కానీ ఇక్కడ ప్రొడక్ట్ యొక్క కాస్ట్ అనేది తక్కువ ఉందా ఎక్కువ ఉందని చెప్పలేదు. సో కంక్లూజన్ 2 ఆల్సో డస్ నాట్ సపోర్ట్. సో ఆప్షన్ 1 నెయిదర్ 1 నార్ 2. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 81. ఇన్ ఏ ట్రయాంగిల్ ఇఫ్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 30 degrees, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 45 degrees, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ట్రయాంగిల్ ఈ విధంగా ఉందనుకోండి. ఏ అనే పాయింట్ దగ్గర 30 degrees ఉంది, బి అనే పాయింట్ దగ్గర 45 degrees ఉంది, సి అనే పాయింట్ దగ్గర ఎంత. సో మనకు తెలుసు సమ్ ఆఫ్ ద ఇంటర్నల్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఏ ప్లస్ బి ఎంత 75 ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 180 degrees. That implies C is equal to 105 degrees. Option 1 is the solution for question number 81. Next, question number 83. If a train runs at an average speed of 42 kilometers per hour, then it covers a certain distance in 45 minutes. What is the speed at which the train must run to reduce the time of the same journey to 35 minutes? సో ఈ క్వశ్చన్ మీనింగ్ ఏంటంటే, ఒక ట్రైను 42 km/h స్పీడ్లో వెళ్తుంది. అది కొంత డిస్టెన్స్ని కవర్ చేసింది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి కవర్ చేసింది. ఈ పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి వెళ్ళడానికి పట్టిన టైం ఎంత అంటే 45 minutes. ఇప్పుడు మనల్ని ఏమడుగుతున్నారు, ఇంకొక ట్రైన్, వేరే ట్రైను లేదా ఇదే ట్రైను 35 minutesలో అదే డిస్టెన్స్ కవర్ చేయాలంటే ఎంత స్పీడ్లో వెళ్ళాలని అడుగుతున్నారు. ఓకేనా? మనకి స్పీడ్ ఇచ్చారు, టైం ఇచ్చారు, డిస్టెన్స్ మనకి ఇవ్వలేదు కాబట్టి డిస్టెన్స్ను కాన్స్టెంట్గా తీసుకొని మనం ఈ ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో చూడండి, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, స్పీడ్ ఇంటూ టైం. సో రెండింటికి మనకి డిస్టెన్స్ సేమే కాబట్టి ఈ రెండు స్పీడ్ ఇంటూ టైం వాల్యూస్ మనం ఈక్వల్ చేయొచ్చు. సో 42 km/h ఇంటూ 45 minutes ఈక్వల్ టు సమ్ ఎక్స్ km/h ఇంటూ 35 minutes. ఇక్కడ మనకి 42 km/h ఉంది, కానీ ఇక్కడ టైం మాత్రం మినిట్స్లో ఉంది. సో మనకి ఈజీ ప్రాసెస్ ఏంటి, మినిట్స్ని అవర్స్లోకి చేంజ్ చేసుకోవడం మనకి ఈజీ ప్రాసెస్. సో 45 minutes ఈజ్ ఈక్వల్ టు 3/4 hours. ఎందుకంటే బై 60 చేస్తాం కాబట్టి క్యాన్సిల్ అవుతుంది. 15 3s are 15 4s are. నెక్స్ట్ ఇదే 35కి 35/60 చేస్తే 5 7s are 5 12s are వస్తుంది, అంటే 7/12 hours అనమాట. సో 42 ఇంటూ 3/4 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 7/12. సో ఎక్స్ ఇటువైపు ఉంచుకొని ఈ 7/12 అటు పక్కన రాసేద్దాం. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 42 ఇంటూ 3/4 ఇంటూ 12/7. 7 1s are 7 6s are 4 1s are 4 3s are. So 6 3s are 18, 18 3s are 54 km/h.
ఆప్షన్ 2 ఈజ్ ద సొల్యూషన్. ఓకేనా? సో ఈ ప్రాబ్లంలో మనం ఒకే ఒక స్మాల్ ఫార్ములా యూజ్ చేసాం. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. రెండు ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఒకటే కాబట్టి దీని స్పీడ్ ఇంటూ టైం ఈజ్ ఈక్వల్ టు దీని స్పీడ్ ఇంటూ టైం చేసాం. ఇక్కడ మనకి స్పీడ్ కావాలి కాబట్టి ఆ స్పీడ్ ప్లస్ ఎక్స్ పెట్టుకున్నాం అంతే. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 84. The angle of elevation of a ladder leaning against a wall is 45 degrees. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వాల్ అనుకోండి. సో ఈ వాల్ ఒక ల్యాడర్ లీన్ అయి ఉంది. దీన్ని యాంగిల్ ఎంత ఫామ్ చేసింది? 45 degrees ఫామ్ చేసింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకు వాల్ అయితే ఈ వాల్ మీద ఒక ల్యాడర్ లీన్ అయి ఉంది ఇలాగా. సో ఇది ఎంత యాంగిల్ ఫామ్ చేసింది? గ్రౌండ్తో 45 degrees ఫామ్ చేసింది. ఓకే, ద ఫుట్ ఆఫ్ ద ల్యాడర్ ఈస్ 4√2 meters. ఫుట్ అంటే ఈ డిస్టెన్స్ అనమాట. ఇది 4√2 meters అవే ఫ్రమ్ ద వాల్. ద లెంత్ ఆఫ్ ద ల్యాడర్ ఈజ్, ల్యాడర్ యొక్క లెంత్ అడిగారు. సో ఇది చూడడానికి మీకు ఎలా కనిపిస్తుంది? రైట్ యాంగిల్ ట్రయాంగిల్లా కనిపిస్తుంది. బట్ దీంట్లో వాల్యూస్ ఏమి ఇచ్చారు? మనకి ఓన్లీ వన్ సైడ్ ఇచ్చారు. సో మరి దీన్ని ఏమని అజ్యూమ్ చేసుకోవచ్చు? ఐసోసెల్స్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకోవచ్చు. అంటే సమద్విబాహు లంబకోణ త్రిభుజం. సమద్విబాహు అంటే 2 sides ఈక్వల్గా ఉండాలి. లంబకోణ త్రిభుజం అంటే రైట్ యాంగిల్ ఉండాలి. ఐసోసెల్స్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఇది మనకి 4√2, ఇది 4√2. ఎక్స్ ఎంత? సో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4√2 స్క్వేర్ ప్లస్ 4√2 స్క్వేర్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 4 స్క్వేర్ అంటే 16, 16 2s are 32 ప్లస్ నెక్స్ట్ 4 స్క్వేర్ 16, 16 2s are 32. That is equal to square root of 64, that is equal to 8. So 8 meters is the solution for question number 84. Next, question number 85. 81/7 into 21/3 minus 4 2/3 mixed fraction ఇచ్చాడు, divided by 7/9 into 121/6. ఫ్రాక్షన్స్ చూసి మీరు ఎలాంటి కన్ఫ్యూజ్ అవ్వద్దు. డైరెక్ట్గా నేను చేస్తాను. ఈ ప్రాసెస్ మీరు ఫాలో అయితే ఈజీగా చేస్తారు. సో ఫస్ట్ ఎలాగో మనకి 81/7 ఇంటూ 21/3కి మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి దానికి పక్కనే మనకి ఎలాంటి డివైడెడ్ బై లేదు. సో సపరేట్గా ఉన్న మల్టిప్లికేషన్ మనం చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న డివిజన్ మనం ఇక్కడ సపరేట్గా చేసుకుంటాం. ఇక్కడ ఓన్లీ ఇది కంప్లీట్ అయిన తర్వాతే దీనిలోకి ఎంటర్ అవుతాం మనం. ఓకేనా? సో డైరెక్ట్గా చేస్తున్నా. 7 1s are 7 3s are 3 1s are 3 27s are అంటే 27 into 3 మైనస్ నెక్స్ట్ ఇక్కడ సో 4 2/3. 4 2/3ని మనం నార్మల్ ఫ్రాక్షన్గా రాస్తే 3 4s are 12, 12 plus 3 14, 14/3 అనమాట. సో 14/3 divided by 7/9 into 121/6. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, a/b డివైడెడ్ బై c/d అని అనుకుంటే a/b ఇంటూ d/cగా రాసుకోవచ్చు. అంటే సింపుల్గా ఏదో ఒక ఫ్రాక్షన్ని మనం ఇన్వర్స్ చేస్తే చాలు. ఓకేనా? సో 27 into 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 3 7s are 21, 3 2s are 6, 7 8 81. ఆల్రెడీ మనకి పైన సేమ్ అదే ఉంది. మైనస్ 14/3 ఇంటూ 9/7 ఇంటూ 121/6. 7 1s are 7 2s are 3 1s are 3 3s are 3 1s are 3 2s are నెక్స్ట్ 2 1s are 2 2s are. సో 81 minus 121 దట్ ఈజ్ ఈక్వల్ టు -40. ఇది చూడ్డానికే పెద్ద ప్రాబ్లంలా ఉంది, కానీ మొత్తం క్యాన్సిల్ అయిపోతున్నాయి. మొత్తం క్యాన్సిల్ అయ్యి డైరెక్ట్గా మనకి -40 వచ్చింది. ఓకే, బట్ దానికంటే ముందు మీకు ఏం తెలియాలి? ఇలాంటిది ఒకటి తెలియాలి, ఈజీగా ఉంటుంది. ఓకేనా? లేదంటే మీరు ఏం చేస్తారు, ఇక్కడ 14/3 బై 7/9 మళ్ళీ ఈజ్ ఈక్వల్ టు 14/3 ఇంటూ 9/7 అని చెప్పి ఒక 2 స్టెప్లు ఎక్స్ట్రా రాస్తారు. మనం ఎక్స్ట్రా స్టెప్స్ రాస్తున్నామంటే టైం వేస్ట్ అండి కదా. సో ఇలాంటి ట్రిక్స్ మీకు గుర్తుండాలి. ట్రిక్ కాదు, ఫార్ములా అని చెప్పాలి. ఓకేనా? ఇలాంటి ఫార్ములాస్ మీకు గుర్తుండాలి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 86 to 89. 86, 87, 88, 89. సో మీకు డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి, అది కూడా టేబుల్ నుంచి మీకు 4 క్వశ్చన్స్ ఇచ్చారు. ఓకేనా? రైట్, అసలు మనకు టేబుల్ దేన్ని బేస్ చేసుకొని ఇచ్చారు?
ఇండియాస్ న్యాచురల్ గ్యాస్ ప్రొడక్షన్. సో దానికి సంబంధించి ఇచ్చారు. ఇయర్ వైజ్ ఫైనాన్షియల్ ఇయర్స్ 2011 నుంచి 2018 దాకా ఇచ్చారు. టోటల్ గ్యాస్ ప్రొడక్షన్స్ ఆ టైము అంటే ఆ ఇయర్లో గ్యాస్ ప్రొడక్షన్స్ ఏ విధంగా ఉన్నాయో ఇచ్చారు. పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ ఇచ్చారు. ఆఫ్ షోర్ ప్రొడక్షన్ ఇచ్చారు. ఆన్ షోర్ ప్రొడక్షన్ ఇచ్చారు. అంటే ఏ ఇయర్కి ఆ ఇయర్కి సపరేట్గా ఇచ్చారు. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 86 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 86. దీంట్లో ప్రాబ్లమ్స్ అన్నీ ఇచ్చిన డేటా యూజ్ చేసుకొని మాత్రమే చేస్తాం మనం. ఎక్స్ట్రా ఎలాంటి జిమ్మిక్లు చేయం. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 86. ఇన్ విచ్ ఇయర్ డిడ్ ద ప్రొడక్షన్ ఫాల్ ద మోస్ట్ యాజ్ కంపేర్ టు ద ప్రీవియస్ ఇయర్ ఆన్ ఆఫ్ షోర్ ప్రొడక్షన్స్? సో ఆఫ్ షోర్ ప్రొడక్షన్స్లో ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే ఎక్కువ ప్రొడక్షన్ ఏ ఇయర్లో తగ్గిందని అడుగుతున్నారు. ఓకే, సో ఫస్ట్ మనకి 2011 to 2021లో, ఇది 21 కాదు 12, ఓకేనా, 2011 to 2012 కానీ ఇయర్లో 38.47 ఉంది. సో ఎంత తగ్గింది ఇక్కడ మనకి? ఆల్మోస్ట్ ఇక్కడ 7. ఫర్ ఎగ్జాంపుల్ 38.80 అనుకోండి, 31.80 అంటే ఆల్మోస్ట్ ఎంత తగ్గింది? 7 తగ్గింది. ఆల్మోస్ట్ 7 తగ్గింది మైనస్. ఇక్కడ 26 to 31 అంటే ఒక 5 తగ్గింది. ఇక్కడ 24 to 26 అంటే ఒక 2 తగ్గింది. ఇక్కడ 1, ఇక్కడ కూడా 1, ఇక్కడ 1 కంటే తక్కువ 0.02 తగ్గింది అనమాట. సో అన్నిటికంటే ఎక్కువ 2011 to 2012 అనే ఫైనాన్షియల్ ఇయర్ నుంచి 2012 to 2013 అనే ఇయర్కి వచ్చినప్పుడు ఆల్మోస్ట్ 7 ప్రొడక్ట్ ఎంత ఎన్నికి ఈక్వల్ మనకి ఇక్కడ బిలియన్ క్యూబిక్ మీటర్ అంట. సో బిలియన్ క్యూబిక్ మీటర్ ప్రొడక్షన్ తగ్గిందనమాట. ఓకే, అందుకని 2012 to 2013 ఏ ఇయర్లో తగ్గింది అని అడిగారు. సో 2012 to 2013 అనే ఇయర్లో తగ్గింది ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 87. What is the approximate percentage decline in offshore production in the year 2013 to 14? 2013 to 14 అడిగారు. 2013 మనకు వాల్యూ ఎంత ఉందో చూద్దాం. ఓకేనా, సో 2013 to 14 వచ్చేసి 26.39 ఉంది, 31.80 ఉంది. 31.80, 26.39. 31.80 minus 26.39 by 31.80 into 100. సో మనకి ఎంత పర్సంటేజ్ తగ్గింది అని అడిగారు. సో 31.80తో కంపేర్ చేస్తే ఎంత వాల్యూ తగ్గింది అండ్ ఆ తగ్గిన వాల్యూ 31.80తో కంపేర్ చేస్తే ఎంత పర్సంటేజ్ ఉంటుంది. సో ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేస్తే డైరెక్ట్గా 80 minus 39 అంటే 0.41 వస్తుంది. నెక్స్ట్ పాయింట్ తీద్దాం, డైరెక్ట్గా నెంబర్ రాసుకుందాం మనం. 0.41, 31 to 26 5 by 31.80 into 100 దట్ ఈజ్ ఈక్వల్ టు 5.41 by 31.80 ఉంది. 0000 ఉంది కాబట్టి ఇంటూ 100 చేద్దాం. సో 541 by 3180, ఇక్కడ పైన 00 పెట్టుకుందాం, సరిపోయింది. ఓకే, ఇప్పుడు డైరెక్ట్గా 0 క్యాన్సిల్ చేస్తే 3 1s are 3, 0 3 6s are 18, 3 1s are 3, 3 8s are 24, 0 3 3s are 9. ఓకే, సో ఇప్పుడు 106 into 1803 ఉంది. ఆల్మోస్ట్ మనకి ఇక్కడ 100కి 1800కి అంటే ఆల్మోస్ట్ దగ్గరికి మనకి 18 times రావాలి. కానీ ఇక్కడ 6 కూడా ఉంది కాబట్టి 6 into 18 తీసుకుంటే మనకి వాల్యూ ఎంత వస్తుంది? 108 వస్తుంది. సో 1800 plus 108 అంటే 1900కి వెళ్ళిపోతుంది కాబట్టి ఒకటి తగ్గిస్తాం, 17. సో అప్రాక్సిమేట్గా 17%. నార్మల్గా మీరు డివైడెడ్ బై తీసుకొని మల్టిప్లై చేసుకోవచ్చు, బట్ కొంచెం ఈజీ మెథడ్లో చెప్పాను. మనం 3తో క్యాన్సిల్ చేసాం, 106 వచ్చింది. అలాగే పైన మనకి 1803.33 రావాలి, 1803 తీసుకున్నాం. ఇక్కడ 100 into 18 చేస్తే 1800 కదా, మనం నార్మల్గా అలా తీసుకుంటాం. 18 times అనుకున్నాం, కానీ 6 కూడా ఉంది కాబట్టి 18 into 6 ఎంత వస్తుంది? ఆల్మోస్ట్ 100 వస్తుంది. సో మనకి ఇప్పుడు 1900 అవ్వాలి. సో ఇంటూ 18 చేస్తే 1900 అవుతుంది కాబట్టి ఇంటూ 17 చేశాను, సరిపోయింది. ఓకేనా, సో ఆప్షన్ 4 ఇస్ ద సొల్యూషన్. నెక్స్ట్
క్వశ్చన్ నెంబర్ 88. వాట్ ఈస్ ద టోటల్ ఆన్ షోర్ ప్రొడక్షన్ డ్యూరింగ్ ఆల్ ఇయర్స్? అన్ని సంవత్సరాలు కలిపి ఆన్ షోర్ ప్రొడక్షన్ ఎంత? చూద్దాం. ఇక్కడ ప్రొడక్షన్ ఉంది, అది ప్రొటెక్షన్ కాదు, ప్రొడక్షన్. ఓకేనా, స్పెల్లింగ్ మిస్టేక్. సో మనకి మొత్తం కలిపి ప్రొడక్షన్ ఎంత అని అడిగారు. సో 9 + 8.87 అలాగ మొత్తం మనం యాడ్ చేయాలి. ఓకేనా, సో డేటా అంతా రాసుకుందాం, ఆ తర్వాత యాడ్ చేద్దాం డైరెక్ట్గా. ఇక్కడ 9, 8.87. సో అన్ని డీటెయిల్స్ రాసుకున్నాను. ఇప్పుడు డైరెక్ట్ యాడ్ చేద్దాం. ఓకేనా, ఎక్కువ మనం స్ట్రెస్ తీసుకోవద్దు, నార్మల్గానే యాడ్ చేసుకుంటూ వెళ్దాం. ఓకేనా, సో 7 + 1 8, 8 + 9 17, 17 + 3 20, 20 + 5 25, 25 + 3 28. సో ఇక్కడ 2 పెట్టుకొని క్యారీ ఫార్వర్డ్ 8 రాసుకున్నా. నెక్స్ట్ 8 + 7 15, 15 + 2 17, 17 + 8 25, 25 + 6 31, 31 + 2 33, 33 పాయింట్. నెక్స్ట్ 9 + 8 17, 17 + 9 26, 26 + 8 34, 34 + 9 43, 43 + 9 52, 52 + 3 55, 5 + 1 6. సో 65.38 డైరెక్ట్గా ఇచ్చారు, మనం డైరెక్ట్గా యాడ్ చేసుకున్నాం. ఎలాంటి మతలబు లేదు, ఎలాంటి ట్రిక్ లేదు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 89. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్ షోడ్ ద హైయెస్ట్ గ్రోత్ రేట్ ఆన్ షోర్ ప్రొడక్షన్? సో ఆన్ షోర్ ప్రొడక్షన్లో హైయెస్ట్ గ్రోత్ రేట్ ఎక్కడ ఉంది చూద్దాం. మనం డైరెక్ట్గా మనం టేబుల్ దగ్గరికి వెళ్ళి సెర్చ్ చేద్దాం, దాన్ని బట్టి మనకు తెలిసిపోయింది ఈజీగా. సో ఇక్కడ ఉంది, సో ఎక్కడ హైయెస్ట్ గ్రోత్ రేట్ ఉంది? ఇక్కడ మనకి మైనస్ ఉంది, ఇక్కడ మాత్రం +0.14 ఉంది, ఇక్కడ కూడా మైనస్, ఇది కూడా మైనస్. ఇక్కడ మాత్రం 2080 అయింది 60. నెక్స్ట్ ఇక్కడ 3 5 అయింది 2. సో 0.62 ప్లస్. అండ్ ఇక్కడ 85 to 10.63, అంటే ఆల్రెడీ ఇక్కడ 63 వెళ్ళిపోయింది. 63 + 15 అంటే 78 ప్లస్ 0.78. సో ఓవరాల్గా ఎక్కడ ఎక్కువ ఉంది మనకి? 2017 to 2018 దగ్గర ఎక్కువ ఉంది మనకి. సో ఆప్షన్స్లో 2017 to 2018 ఇస్ ద సొల్యూషన్. ఇక్కడ మనకి 2016 to 17 ఉంది. సో ఓకే, మనకు ఆప్షన్స్లో 2017 to 18 లేదు. సో సెకండ్ హైయెస్ట్ ఏంటో చూద్దాం. సెకండ్ హైయెస్ట్ మనకి 2016 to 17. ఓకేనా, ఆప్షన్స్లో ఉన్న వాటిల్లో ఏది హైయెస్ట్ అని అడిగాడు. సో ఆప్షన్స్లో ఉన్న వాటిలో కంపేర్ చేసుకుంటే 2016 to 17 ఇస్ ద హైయెస్ట్, 0.62 గ్రోత్ రేట్ అనమాట. 2017 to 18 ఆల్ టైమ్ హైయెస్ట్, కానీ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో మాత్రం 2016 to 17 ఇస్ ద హైయెస్ట్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 90. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్, మన కోడింగ్ డీకోడింగ్ ఇచ్చారు. రామ్ ఈజ్ ఏ బాయ్ ఈజ్ రిటన్ యాజ్ QAZWSX EDC. మనకి ఇప్పుడు కామన్ తీయాలి, చూద్దాం. రామ్ ఈజ్ బాయ్ మీన్స్ QAZWSX EDC. నెక్స్ట్ బాయ్ హ్యాస్ కార్, boy has car means PLM QAZIJB. నెక్స్ట్ కార్ ఈజ్ బ్లూ, కార్ ఈజ్ బ్లూ ఎవరు ఇచ్చారు? EDC IJB FTB. సో ఇచ్చినట్టు రాసుకుందాం. ఇప్పుడు వీటిలో కామన్ ఎక్కడెక్కడ ఉందో చూద్దాం. మనకి ఏం కావాలి? రామ్ కావాలి. సో రామ్ అండర్లైన్ చేసుకొని ఇక్కడ బాయ్ అని ఉంది, ఇక్కడ కూడా బాయ్ అని ఉంది. సో ఫస్ట్కి సెకండ్కి కామన్ ఏ ఉంది? QAZ. నెక్స్ట్ ఇక్కడ ఈజ్ అని ఉంది, థర్డ్ వన్లో ఈజ్ అని ఉంది. సో ఫస్ట్కి థర్డ్కి కామన్ ఏంటి? EDC. సో మిగిలిపోయింది ఏంటి? WSX. సో ఆప్షన్ 2 ఈజ్ ద సొల్యూషన్. ఈ విధంగా ఈజీగా చేయొచ్చు మనం ఇలాంటి ప్రాబ్లం ఇస్తే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 91. సెలెక్ట్ ద నెంబర్. మనకి చూడగానే అర్థమవుతుంది సిరీస్ అని చెప్పి.
4, 6, 8 2, 2, 2 ఇంక్రీజ్ అయినాయి. నెక్స్ట్ 18 డైరెక్ట్గా 10 ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ 16 2 డిక్రీజ్ అయింది. సో ఇది మనకి డైరెక్ట్ సిరీస్ కాదు. 4, 8, 16 ఓకే. ఆల్టర్నేటివ్ సిరీస్ చెక్ చేయండి. ఇంటూ 2 ఇంటూ 2 అంటే దీని తర్వాత దానికి ఇంటూ 2 రావాలి. సో మనకి అటు పక్కది అవసరం లేదు, మిడిల్లోది కావాలి. ఇక్కడ 6 ఇంటూ 3 18, 18 ఇంటూ 3 54 వస్తుంది. ఆప్షన్ 2 ఈజ్ ద సొల్యూషన్. ఆల్టర్నేటివ్ సిరీస్ ఇచ్చారు, చాలా ఈజీ క్వశ్చనే. బట్ ఎవరైతే ఓన్లీ స్ట్రైట్గా ఉన్న వాటి మీద ఫోకస్ పెట్టాలని ట్రై చేస్తూ ఉంటారో వాళ్ళకి టైం వేస్ట్ అయిపోతుంది. ఓకేనా? ఆల్టర్నేటివ్ సిరీస్ అని కూడా ఒకటి ఉంటుంది. అలాంటి క్వశ్చన్స్ ఒకసారి ప్రాక్టీస్ చేయండి మీరు. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 92. సెలెక్ట్ ద లెటర్స్ ఫ్రమ్ అమాంగ్ ద గివెన్ ఆప్షన్స్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్. ఇది కూడా మనకి సిరీస్, లెటర్ సిరీస్ ఇచ్చారు. ఏ, బి, డి, నెక్స్ట్ ఏంటి? సో మనకి లెటర్ సిరీస్లో డైరెక్ట్గా ఆల్ఫాబెట్ నెంబర్స్ త్రూ మనం వెళ్దాం. 1, 1, 2, 4 నెక్స్ట్ ఏంటి అని. సో ఇక్కడ మనకు 1 ఇచ్చారు, 1 ఇచ్చారు, నెక్స్ట్ 2 ఇచ్చారు, ఆ తర్వాత 4 ఇచ్చారు. సో మనం క్లియర్గా చూసుకుంటే దీని ప్రీవియస్ వాల్యూ ఇక్కడ రాసుకున్నారు. నెక్స్ట్ ఇక్కడ ఈ వాల్యూ, ఈ రెండు కలిపితే వచ్చిన వాల్యూ రాసుకున్నారు. అండ్ ఇక్కడ 4 అనే వాల్యూ 1 + 1 + 2 అని రాసుకున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఏం రావాలి? 1 + 1 + 2 + 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 8 రావాలి. 8 అంటే హెచ్ రావాలి. సో మనకి ఆల్మోస్ట్ హెచ్ షుడ్ బి ద ఆన్సర్. మనకి జి అనేది రాంగ్ ఆన్సర్ అనమాట. ఓకే, సో హెచ్ విల్ బి ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 93. Consider the given statement and decide which of the given assumptions implicit the statement. సో మనకి స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు, అజంప్షన్స్ ఏమి ఇచ్చారో చూసి స్టేట్మెంట్కి అజంప్షన్స్ సెట్ అవుతున్నాయో లేదో మనం చెక్ చేయాలి. సో ఫస్ట్, ఎగ్జామినేషన్స్ మస్ట్ బి కండక్టెడ్ వితౌట్ ఎనీ ఫేవర్ టు ఎవాల్యుయేట్ ద ట్రూ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద స్టూడెంట్స్. సో మనకి ట్రూ పర్ఫార్మెన్స్ బయటికి తెలిసే విధంగా, దాన్ని ఎవాల్యుయేట్ చేసే విధంగా ఉండేలా ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి. అందుకు మనకి ఎగ్జామ్స్ ఉంటాయి అనమాట. ఓకే, సో ఇప్పుడు అజంప్షన్స్ ఏంటి? నో అన్ఫేర్ మీన్స్ ఆర్ హెల్ప్ షల్ బి ప్రొవైడెడ్ టు ద స్టూడెంట్స్. సో ఎగ్జామినేషన్ టైంలో ఎలాంటి హెల్ప్ చేయకూడదు. సెకండ్ అజంప్షన్ ఏంటి? టీచర్ షుడ్ హెల్ప్ దేర్ ఫేవరెట్ స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ బెటర్. సో టీచర్స్ వాళ్ళ ఫేవరెట్ స్టూడెంట్స్ యొక్క పర్ఫార్మెన్స్ బెటర్గా ఉండడానికి వాళ్ళకి హెల్ప్ చేయాలంట. సో సెకండ్ రాంగ్, ఫస్ట్ రైట్. అందుకే మనకి ఆప్షన్ 1 ఇస్ ద సొల్యూషన్. ఓకేనా రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 94. స్టేట్మెంట్ కంక్లూజన్స్ మళ్ళీ సొలాజమ్స్ ఇచ్చారు. సో ఫస్ట్ది ఆల్ రెడ్ ఆర్ వైట్. ఆల్ రెడ్ ఆర్ వైట్. నెక్స్ట్ ఆల్ వైట్ ఆర్ బ్లాక్. ఆల్ వైట్ ఆర్ బ్లాక్. ఇది మనకి వెన్ డయాగ్రామ్. ఇప్పుడు దీన్ని బట్టి కంక్లూజన్స్ చెక్ చేద్దాం. సమ్ వైట్ ఆర్ రెడ్. ఇక్కడ మనకి ఆల్ వైట్ ఆర్ రెడ్ ఉంది కాబట్టి, సో ఇక్కడ రెడ్కి వైట్కి కామన్గా కొంచెం పార్ట్ ఉంది. సో సమ్ వైట్ ఆర్ రెడ్ కరెక్టే. నెక్స్ట్ సమ్ బ్లాక్ ఆర్ రెడ్. సమ్ బ్లాక్ ఆర్ రెడ్. ఇక్కడ రెడ్కి వైట్ కామన్గా, అలాగే బ్లాక్ కూడా ఉంది కాబట్టి ఈ సెంటర్లో రెడ్ బ్లాక్ కామన్గా ఉన్నాయి. సో సమ్ బ్లాక్ ఆర్ రెడ్ కరెక్ట్. సమ్ రెడ్ ఆర్ నాట్ బ్లాక్. సో ఇక్కడ సమ్ రెడ్ ఆర్ బ్లాక్ అన్నారు, బాగానే ఉంది. సమ్ రెడ్ ఆర్ నాట్ బ్లాక్ అనేది కాదు. ఎందుకంటే ఆర్ అనేది కంప్లీట్గా వైట్లో ఉంది, వైట్ అనేది కంప్లీట్గా బ్లాక్లో ఉంది కాబట్టి అవుట్ సైడ్ ద బ్లాక్ వెళ్ళే ఛాన్స్ లేదు. క్యాన్సిల్. ఆల్ బ్లాక్ ఆర్ వైట్. ఇక్కడ మనకి ఆల్ రెడ్ ఆర్ వైట్ అని ఇచ్చాడు, కానీ ఇక్కడ కంక్లూజన్లో ఆల్ బ్లాక్ ఆర్ వైట్ అని ఇచ్చాడు. సో ఇది కూడా క్యాన్సిల్. సో ఓన్లీ 1 and 2 ఫాలోస్. ఓకేనా రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 95. In a certain code language, selfish is written as TDMEJRI. How will monitor be written in that language? ఫస్ట్ ఇచ్చింది డైరెక్ట్గా రాసుకుందాం. సెల్ఫిష్. సెల్ఫిష్ ఎలా ఇచ్చారు? TDMEJRI. ఎస్ అంటే 19, టీ అంటే 20 +1, ఈ అంటే 5, డి అంటే 4 -1, ఎల్ అంటే 12, ఎం అంటే 13 +1, ఎఫ్ అంటే 6, ఈ అంటే 5 -1. సో +1 -1 +1 ఈ ఫార్మాట్లో ఇచ్చారు. సో ఇదే ప్రాసెస్ యూజ్ చేసుకొని మనం నెక్స్ట్ ఏమి ఇచ్చారు మనకి? మానిటర్కి 5 నోట్ చేస్తాం.
సో మానిటర్. సో మనకి ఫస్ట్ ఏం చేయాలి, ప్లస్. ఆల్టర్నేటివ్గా అన్ని ప్లస్ చేద్దాం, తర్వాత మైనస్ చేద్దాం, ఈజీగా ఉంటుంది. ఎం అంటే 13 ప్లస్ 1 14 ప్లస్ 1 15 20 ప్లస్ 1 21 18 ప్లస్ 1 19. నెక్స్ట్ మైనస్ 15 మైనస్ 1 14 9 మైనస్ 1 8 15 మైనస్ 1 14. NNOHUNS. ఓకేనా? సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 96. A team is to be selected from 9 players A, B, C, D, E, F, G, H and M. There will be 6 players. 9 players-లో 6 players సెలెక్ట్ చేయాలి. మనకు కండిషన్స్ ఇచ్చారు. A cannot be selected with B. G cannot be selected with H. H and A should be in the same team. H, A సేమ్ టీంలో ఉండాలి. G cannot be with H. అంటే A ఉన్నప్పుడు B ఉండదు, కానీ A ఉన్నప్పుడు H ఉంటుంది, H ఉన్నప్పుడు G ఉండదు అనమాట. అంటే A అండ్ H ఉన్నప్పుడు B, G ఈ రెండు ఉండవు. ఓకేనా? అలాగుంటుంది మనకి టీం. నెక్స్ట్ E cannot be selected with F. E అనేది Fతో ఉండదు, ఇదో కండిషన్ ఇచ్చాడు. నెక్స్ట్ C cannot be with H. C అనేది Hతో మళ్ళీ ఉండదు. బట్ ఆల్వేస్ మస్ట్ బి సెలెక్టెడ్ విత్ D. C అండ్ D ఎప్పుడు కలిపి ఇవ్వాలి. ఇది మనకి ఇచ్చింది. ఫస్ట్ A, B, C, D, E, F, G, H, M రాసుకుందాం. ఒకవేళ మనం A సెలెక్ట్ చేస్తే B ఉండదు, H ఉంటుంది, G ఉండదు, C ఉండదు. E, F ఇద్దరిలో ఎవరో ఒకళ్ళే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ E ఉంచి F తీసేసాం. సో మనకి 4 వెళ్ళిపోతున్నారు. అంటే ఏ ఉంటే 4 వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇది మనకి అవ్వదు. ఎందుకంటే మనకి 6 మెంబర్స్ ఉండాలి, ఇక్కడ మనకి 5 మెంబర్సే ఉన్నారు. నెక్స్ట్ ఏం చేద్దాం, ఏ ఉంచి B సెలెక్ట్ చేసుకుందాం. A, B, C, D, E, F, G, H, M. ఇప్పుడు ఏని తీసేద్దాం, Bని సెలెక్ట్ చేసాం. సో ఇప్పుడు మనకి ఏ ఉన్నప్పుడు H ఉండాలి కాబట్టి ఏ లేదు, H కూడా లేదు. సో ఇప్పుడు B ఉన్నప్పుడు GC ఉండకూడదని లేదు కాబట్టి ఆ రెండు ఉండొచ్చు. C ఉన్నప్పుడు D పక్కా ఉండాలి, అది కూడా ఉండొచ్చు. Mకి ఎలాంటి సంబంధం లేదు, M కూడా ఉండొచ్చు. ఇక్కడ E ఉంటే F ఉండకూడదు, F ఉంటే E ఉండకూడదు. సో ఒక కండిషన్ ఏంటి, E ఉండి F ఉండకూడదు, ఇంకో కండిషన్లో మనకి F ఉండి E ఉండకూడదు. సో ఈ రెండిట్లో మనకి ఏది ఉంటే అదే మన ఆన్సర్. ఇక్కడ ఆప్షన్ 4 BCDEGM ఈ ఆప్షన్ ఉందన్నమాట. ఓకేనా? సో ఆప్షన్ 4 ఇస్ ద సొల్యూషన్. కాబట్టి మిగతా కూడా చెక్ చేసుకోండి. ఏ అనేది రెండిట్లో ఉంది, క్యాన్సిల్. ఇక్కడ B ఉంది, H కూడా ఉంది. ఓకేనా? సో మనకి B ఉన్నప్పుడు ఏ ఉండదు కాబట్టి H కూడా ఉండదు. ఓకేనా? సో ఆ విధంగా ఇది కూడా మనం క్యాన్సిల్ చేయొచ్చు. క్లియర్? సో ఆప్షన్ 4 ఇస్ ద సొల్యూషన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 97. కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి ఇది థర్డ్ క్వశ్చన్ మీకు ఈ పేపర్లో. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ RSMPLDFN ఈజ్ రిటన్ యాజ్ LLGEEGFWXE. ఇక్కడ గమనిస్తే మీరు ఇక్కడ 2 సపరేట్ లెటర్స్ ఉన్నాయి, R అండ్ S అని. ఇక్కడ మాత్రం LL 2 ఉన్నాయి. ఒక్కసారి రెండింటికి డిఫరెన్స్ చూద్దాం, దాన్ని బట్టి డిసైడ్ అవుతాం. ఇక్కడ R అంటే L ఎలా వచ్చింది, -6 చేస్తే వచ్చింది. నెక్స్ట్ S అంటే 19కి 12 ఎలా వచ్చింది, -7 చేస్తే వచ్చింది. సో -6 -7 జరిగింది కాబట్టి నెక్స్ట్ ఒకవేళ -8 ఉంటే మన ప్రాసెస్ కరెక్ట్గానే చేసినట్టు డైరెక్ట్గా సొల్యూషన్ రాసుకుంటాం. M ఉంది, M అంటే 13 -8 అంటే 5E సరిపోయింది. సో డైరెక్ట్గా రాసుకుందాం. RSMPLDFN. సో అన్నిటికీ మనం డైరెక్ట్గా లైన్స్ గీసుకొని ఇది -6 -7 -8 మనకు ఆల్రెడీ కనిపెట్టేసాం. LLEGFWXE.
నెక్స్ట్ పి అంటే మనకి 16 మైనస్ 9 7G. నెక్స్ట్ ఎల్ అంటే 12 6 ఉంది -6. ఓకే, -6 మళ్ళీ వచ్చింది. 6 7 8 9 కరెక్ట్గానే ఉంది, -6 వచ్చింది అంటే మళ్ళీ 7 8 9 వచ్చిందేమో చెక్ చేద్దాం. సో డి అంటే 4 W 23. సో -4 చేస్తే 26, -3 చేస్తే 23. ఓకే, -7 6 24 6 -2 -8 14కి -9 చేస్తే 5. ఓకేనా, 6 7 8 9 మైనస్ చేస్తూ 2 టైమ్స్ ఇచ్చారు. అదేవిధంగా చేద్దాం ఇక్కడ కూడా. సో ఎక్స్ జెడ్ బి హెచ్ క్యూ ఎన్ టి వి. ఇది -6 24 - 6 18 అంటే ఆర్. నెక్స్ట్ 26 -7 అంటే 19 ఎస్. నెక్స్ట్ బి -8 అంటే బి ఆల్రెడీ 2 మైనస్ చేస్తే 6 ఉంది, 26 - 6 20 టీ. నెక్స్ట్ హెచ్ -9 ఆల్రెడీ 8 క్యాన్సిల్ అయిపోగా 1 మిగిలింది, సో జెడ్ -1 వై. నెక్స్ట్ 17 - 6 11 కే. 14 - 7 7G. 20 - 8 12 L. 22 - 9 13 M. సో RSTYKGLM. RSTYKGLM. సో ఈ ప్రాబ్లం ఏమి లేదు, ఇటువైపు ఉన్న లెటర్స్ అటువైపు ఉన్న లెటర్స్ ఒక ఆర్డర్ ప్రకారంగా డిక్రీజ్ చేసుకుంటూ వచ్చారు. ఆర్డర్ ఏంటి అంటే -6 -7 -8 -9 -6 -7 -8 -9 అలా ఇచ్చారనమాట. సేమ్ ప్యాటర్న్ ఉపయోగించి మనం ఇచ్చిన దానికి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసాం అంతే. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 98. 12496 12448 12424. నెక్స్ట్ ఏంటి, ఈ సిరీస్ చూస్తే కొంచెం కొత్తగా ఎలా ఇచ్చాడంటే ఓన్లీ లాస్ట్ 2 డిజిట్లు మాత్రమే ఇచ్చాడు, మిగతావన్నీ సేమ్ ఉన్నాయి. అంటే 124 అలానే ఉండి 96/2 48 48/2 24 24/2 ఎంత వస్తుంది, 12 వస్తుంది. సో 12412 is the solution. Option 4 is the solution for question number 98. Next question number 99. There are 5 people A, G, M, J and D. Every person has to select one item each from the box containing items number from 1 to 5. ఒక బాక్స్లో 1 to 5 నెంబర్స్ ఒక ఐటమ్స్ ఉన్నాయి. ఆ ఐటమ్స్ ఈచ్ 1 నెంబర్ తీసుకోవాలి, సెలెక్ట్ చేసుకోవాలి. ఏ, జి, ఎం, జే అండ్ డి. ఓకేనా. సో మనకి ఏమని ఇచ్చారు, ఏ అండ్ జే సెలెక్టెడ్ ఐటమ్స్ 5 and 2 అని ఇచ్చారు. అంటే ఏ 5 సెలెక్ట్ చేసుకున్నాడు, జే 2 సెలెక్ట్ చేసుకున్నాడు. ఓకేనా. అంటే మనకి మిగిలింది ఎవరు, జి, ఎం, డి మిగిలారు. మనకి 3 1 4 మిగిలినాయి. జి కెనాట్ సెలెక్ట్ ఐటమ్ 3. జి అనేది ఐటమ్ 3 సెలెక్ట్ చెయ్యదు. అంటే మనకి జి 1 కానీ లేదా 4 కానీ సెలెక్ట్ చేయాలి. మీన్ వైల్ ఎం కెనాట్ సెలెక్ట్ 3 or 5. ఎం అనేది 3 or 5 రెండు సెలెక్ట్ చేయదు కాబట్టి ఇటు 3 ఎలాగో లేదు, అక్కడ 5 వాడు ఏ తీసుకున్నాడు కాబట్టి 1 or 4. ఇది కూడా మనకి 1 కానీ 4 కానీ సెలెక్ట్ చేసుకోవాలి. మిగిలింది ఎవరికి, మనకి డి. సో డికి ఇక్కడ 3 ఇద్దరికి లేదు కాబట్టి ఇక్కడ పక్క 3నే. సో అంటే జి అంటే 1 కానీ 4 కానీ తీసుకుంటారు, ఎం అంటే 1 కానీ 4 కానీ తీసుకుంటారు. మనకు అడిగింది ఏంటి, విచ్ ఐటమ్ జి సెలెక్ట్. సో ఐటమ్ 1 or 4. ఓకేనా. ఇప్పుడు ఇదే ప్రాబ్లం మనకి పజిల్ టెస్ట్ మెథడ్లో చెప్తాను చూడండి. ఏ, జి, ఎం, జే, డి ఇలా ఇచ్చారనుకుందాం. సో 1 2 3 4 5 నెంబర్స్ డైరెక్ట్గా ఇలాగా బాక్సుల్లా గీసేసుకోవాలి మనం. ఓకేనా. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చారు, ఏ అండ్ జే సెలెక్టెడ్ 5 and 2. ఏ 5 సెలెక్ట్ చేసుకున్నాడు, అలాగే జే 2 సెలెక్ట్ చేసుకున్నాడు. అంటే జే మిగతావి సెలెక్ట్ చేసుకునే అవకాశం లేదు, అలాగే ఏ కూడా మిగతావి సెలెక్ట్ చేసుకునే అవకాశం లేదు. అంటే ఇక్కడ 5 వాళ్ళు సెలెక్ట్ అయిపోయింది కాబట్టి
ఇంకా ఎవరు 5ని సెలెక్ట్ చేసుకోరు. ఇక్కడ కూడా ఎవరు 2ని సెలెక్ట్ చేసుకోరు. ఓకేనా. నెక్స్ట్ జీ కెనాట్ సెలెక్ట్ 3. జీ 3ని సెలెక్ట్ చేయదు, అయిపోయింది. ఎం కెనాట్ సెలెక్ట్ 3 ఆర్ 5. ఎం 3ని సెలెక్ట్ చేయదు, అలాగే 5ని సెలెక్ట్ చేయదు. 3ని సెలెక్ట్ చేయదు, అలాగే 5 ఆల్రెడీ లేదు. నెక్స్ట్ ఇప్పుడు మనకి డి. ఇక్కడ అన్నీ చూసుకుంటే 3కి అన్నీ క్యాన్సిల్ అయిపోతే ఒకే ఒక బాక్స్ ఉంది కాబట్టి డికి 3 ఫిక్స్ అయిపోయాం. అంటే 1 ఇది కాదు, ఇది కాదు. సో ఇక్కడ ఎన్ని బాక్సులు ఖాళీ ఉన్నాయి? 4 బాక్సెస్. జీకి ఎంకి 1 కానీ 4 కానీ 1 కానీ 4 కానీ. సో ఇది మనం పెద్ద పెద్ద పజిల్ టెస్ట్లు ఇస్తారు, అంటే ఈ ఎగ్జామ్ కాదు, వేరే వేరే ఎగ్జామ్స్కి. అలాంటి వాటికి చాలా బెనిఫిట్గా ఉంటుంది. ఈ ప్రాబ్లం అయితే మనం జనరల్గా చేసే విధంగానే ఇచ్చాడు, బట్ ఇలాంటి టెక్నిక్ కూడా ఉంటుందని మీకు చెప్పడం కోసం ఈ మెథడ్లో కూడా చెప్పాను. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 100. సెలెక్ట్ ద నంబర్ సెట్ ఫ్రమ్ అమాంగ్ ద గివెన్ ఆప్షన్స్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్. ఒక సిరీస్ ఇచ్చాడు, సిరీస్ రేషియోస్ వైజ్ ఇచ్చాడు. చూడండి, 4:9, 25:49, డాష్ 289:361. సో ఇక్కడ ఒకసారి ఈ నంబర్స్ వేటికి స్క్వేర్స్ రాద్దాం. 2^2:3², 5^2:7², ఇది 17^2:19². సో వీటిని చూస్తే మనకు ఒక ఐడియా రావాలి, ఇవన్నీ మనకి ప్రైమ్ నెంబర్స్ అని. 2, 3 ప్రైమ్ నెంబర్స్, 5, 7 ప్రైమ్ నెంబర్స్. తర్వాత ఏంటి? 9, 10 తర్వాత 11, తర్వాత 12, తర్వాత 13, 14, 15, 16 కాదు, 17, 19 సరిపోయింది. సో 11^2:13² అంటే 121:169. సో ఆప్షన్ 3 ఈజ్ ద సొల్యూషన్. వరుసగా ప్రైమ్ నెంబర్ స్క్వేర్లు ఇచ్చి రెండు సెట్గా తీసుకొని వాటి స్క్వేర్స్ రాశారు, అంతే. ఓకేనా. సో క్వశ్చన్ నెంబర్ 1 లాస్ట్ క్వశ్చన్, ఆప్షన్ 3 ఈజ్ ద సొల్యూషన్. సో మనకి ఈ క్వశ్చన్తో టోటల్గా 21 జనవరి 2021లో జరిగిన షిఫ్ట్ 1 పేపర్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ పేపర్ కంప్లీట్ అయింది. ఈ పేపర్లో మనకి డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి కానీ, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ నుంచి కానీ, లేదా సిరీస్ నుంచి కానీ ఇలా మనకి చాలా క్వశ్చన్స్ అడిగారనమాట. ఓకేనా. సో ఈ పేపర్లో వెయిటేజ్ ఏ విధంగా ఉందో ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి. సొల్యూషన్స్ వినటంతో పాటు ఒకసారి ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ ఏ ప్రాబ్లమ్స్ అయితే మీకు రాలేదో ఆ ప్రాబ్లమ్స్ యొక్క మోడల్స్ ఒకసారి రిపీటెడ్గా ప్రాక్టీస్ చేయండి. సో దాన్ని బట్టి మీకు ఆ మోడల్ పైన గ్రిప్ వస్తుందన్నమాట. ఈ ప్రీవియస్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం గల కారణం అదే. మనకి ఆల్రెడీ ఎగ్జామ్లో ఇచ్చిన క్వశ్చన్స్ కాబట్టి, సో ఈ క్వశ్చన్స్ అంటే కొంచెం వాల్యూ ఎక్కువ ఉంటుంది మీకు నార్మల్గా ప్రాక్టీస్ చేసే వాటికంటే. సో ఈ పేపర్స్లో ఒక్క బిట్ కూడా మీరు మిస్ అవ్వకుండా 100% నేర్చుకోవాలి. సో ఆ విధంగా మీరు క్లియర్గా ఒకసారి పేపర్ అంతా విన్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. ఈ సొల్యూషన్స్ PDF డిస్క్రిప్షన్లో ఇచ్చిన టెలిగ్రామ్ లింక్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.